హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ రోజు అయితే మనం మన పాత ఊరు గుడి దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం. అప్పుడు చెప్పా కదా గుడి చూపిస్తానని. పాత ఊర్లో ఉంటుంది, మొత్తం మునిగిపోయి ఉంటుంది. అయితే మాత్రం దాని దగ్గరికి అయితే వెళ్దాం. అది ఇప్పుడు మునిగిపోయిందో లేదో నీళ్ళు అయితే వెళ్ళిపోయిందో తెలియదు. ఆడికెళ్ళి ఆ వీడియో అయితే తీద్దాం. వాడైతే బైక్ దోసుకుంటూ పోతున్నాడు. అక్కడికైతే మనం కార్ వేసుకొని అయితే వెళ్ళాము. కార్ అయితే వెళ్ళలేదు అక్కడికి. అందుకే మనం అయితే ఇప్పుడు ప్రెసెంట్ బైక్ లో అయితే వెళ్తున్నాం. మొత్తం రోడ్ అంతా దారుణంగా ఉంటుంది కొంచెం, అందుకే కార్ అయితే కుదరదు. ఇదే అనమాట పాత ఊరు. మామూలుగా అయితే ఇక్కడ గుడే కాదు, ఇల్లులు కూడా ఉండాలి. ఇల్లులు అయితే వీక్గా ఉండడం వల్ల అయితే కొట్టుకోపోయాయి. గుడి మాత్రం కొంచెం స్ట్రాంగ్గా ఉండడం వల్ల గుడి వరకే ఉంటుంది. మిగతా బావిలు ఇవన్నీ కూడా ఉంటాయి. అలాగే గుడి గుడి అటు సైడ్ ఉండేదా? గుడి అటు సైడ్ ఉండేది. సైడ్ అలా గుడి ఉంటుంది అనమాట. అటా పోవాలి. కనిపించట్ని కూడా కనిపించట్లేదు. సోమశిల డ్యామ్ నుంచి నీళ్ళు అయితే వదిలేశారనమాట. అందుకని అయితే మళ్ళీ ఊరు మునిగిపోయి ఉంది. ఇప్పుడైతే ఇక్కడికి వచ్చేసాం అనమాట. ఇక్కడైతే ఇంక దారి లేదు. ఇంక మామూలుగా అయితే ఇక్కడి నుంచే పోవాలి. ఇది ఇవ్వండి దారి కనిపిస్తుంది. దారి నుంచి ఇలా పోవాలి. ఆ గుడి ఆడ ఉంటుంది. అదైతే ఇప్పుడు మునిగిపోయింది మొత్తం నీళ్ళు వచ్చేసి. ఇంతకుముందు లాస్ట్ టైం వెళ్ళినప్పుడు వీడియోస్ అయితే కొన్ని ఉన్నాయి, అవి అయితే యాడ్ చేస్తాను, చూడండి. హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. పేరు ఇంకా పెట్టలేదు, పెట్టినప్పుడు చెప్తాను. మనమైతే ఇప్పుడు ఒక పురాతన కాల కట్టడంలో ఏదో ఉందంట, ఒక గుడి. దాన్ని చూడడానికి వచ్చాము. చూపిస్తాను నాకండి. ఇవన్నీ చూడండి. ఈ అప్పుడులో బావిలు అనమాట ఇవి. గుడి దగ్గరికి వెళ్ళి గుడి గురించి మాట్లాడుకుందాం. లోపలైతే ఏదో ఉన్నట్టుంది. ఇదే అనమాట పురాతన కాలపు గుడి. నీళ్ళు రావడం వల్ల మొత్తం అయితే పగిలిపోయింది. అయితే ఏం లేదు గైస్. డైక్ కాడికి పారిపోతున్నాడు. ఇప్పుడైతే మనం డైక్ కాడికి వెళ్ళిపోతున్నాం అనమాట. డైక్ అయితే ఇక్కడే ఉంది. మా వాడు చెప్పులు చూస్తారు ఒకసారి, చాలా కొత్తగా ఉంటాయి. అయితే అంటే మా వాడు ఇప్పుడు తిరగడం, బయటకు వెళ్ళడం, ఎప్పుడు ఇంట్లోనే ఉంటాడు అనమాట. వాడిని ఒకసారి చూడాలన్నా చూసేయండి. ఏం చాయ్ మా వాడైతే కొంచెం సిగ్గుపడుతుంటాడు. ఇంట్లో నుంచి ఎప్పుడు బయటికి రాడు, ఇంట్రోవర్ట్ అనమాట ఫుల్. ఇప్పుడైతే మనం డైక్ కాడికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. వాడు ఏదో అర్జెంట్ పని ఉందని చెప్పేసి వెళ్ళిపోయాడు. మేము ఇంకా నడుచుకుంటా అక్కడికి వెళ్తున్నాం. చూపిస్తాను పదండి. ఇదైతే మన డైక్ ఎంట్రన్స్ అనమాట. డైక్ ఎంట్రన్స్ అయితే ఇదే. ఇక్కడ నుంచి కిందకి కావాలంటే చూపిస్తాను అండి. ఇక్కడ నుంచి కిందకి వెళ్ళొచ్చు, ఇటు సైడ్ నుంచి కూడా కిందకి వెళ్ళొచ్చు. కాకపోతే ఇప్పుడు మనం కిందకి వెళ్ళట్లేదు, డైక్ లోపలికి అయితే వెళ్తున్నాం అనమాట. కనిపిస్తుందా ఆయన నుంచి? ఇదే డైక్. దగ్గరికి వెళ్ళిన చూపిస్తా. ఏం గుడి అదే? గుడి కాదా? ఇప్పుడైతే డైక్కి అయితే వచ్చేసాం అనమాట. డైక్ చూస్తారు ఒకసారి. ఇవన్నీ నుంచి వీవిది మొత్తం డ్యామ్, అంతా డ్యాము. నీళ్ళు ఇక్కడి నుంచే మొత్తం వెళ్ళేది, వదిలేది డైక్ కాడి నుంచి. మీకు చెన్నైకి నీళ్ళు వచ్చేది కూడా ఇక్కడి నుంచే. చెన్నైకి నీళ్ళు వదిలేది మొత్తం డైక్ కాడి నుంచే, ఇక్కడి నుంచే వదులుతారు అనమాట.
ఈ నీళ్ళన్నీ చెన్నైకి వెళ్తాయి, చూపిస్తాను. నీళ్ళు అన్నీ ఎట్లా చెన్నైకి వెళ్తాయి. మనమైతే కిందకు కూడా వెళ్ళొచ్చు, కిందకైతే వెళ్దాం. ఇప్పుడు ఇంతకుముందు లేదా, రీసెంట్గా పెట్టారు. ఇంతకుముందు ఇంత పెద్దది లేదు అసలు. ఇది చూడంగా నాకైతే పుష్ప సినిమాలో పుష్ప పైకి ఎక్కి కొట్టుకుంటూ ఉంటారు చూసా, స్టార్టింగ్ ఎంట్రన్స్లో పుష్ప 2లో అదే గుర్తుకొస్తుంది నాకైతే. కిందకి ఇలాగే పోవాలనుకుంటా. కింద పోయి దారి అయితే ఇదే. వీళ్ళైతే కొంతమంది వంటలు చేసుకుంటున్నారు ఇక్కడ. చూస్తారు గైస్, వచ్చేసాం. ఆడండి రండి, కాడ కనిపిస్తుంది చేపడ. చూడొచ్చు అన్నమాట. చూస్తున్నారుగా, ఈ ముళ్ళు కానీ దిగితే మాత్రం పాయిజన్. ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి ఎలా ఉన్నాయో, అసలు పాయిజన్ ఉంటుంది వీటిలో. ఒకసారి మా ఊరోడికి కూడా గుచ్చుకునింది, వెంటనే అప్పుడు నెల్లూరు తీసుకెళ్ళిపోయారు. అప్పుడైతే చాలా అసలు డాక్టర్లు కూడా ఫస్ట్ కష్టం అని చెప్పారు, ఆ తర్వాత చివరికి ఎట్టోటి కానీ చేశారు. కానీ అదైతే మాత్రం చాలా పాయిజనస్. అలాంటి చెట్లు ఆయన కనిపిస్తే మీరైతే మాత్రం వీటి జోలికి వెళ్ళబాకండి. అయితే మనం ఎడనామా చూడండి, కళ్ళు అయితే తిరుగుతున్నాయి నాకు కూడా, మీకు ఎలా తిరుగుతున్నాయి అలాగే. ఎందుకంటే బాగా కష్టపడ్డాం కాబట్టి. వాడైతే బైక్ వేసుకొని రారా అంటే ఇప్పటికి రాలేదు. వాడే మళ్ళీ పిలిచింది మమ్మల్ని, మేం కాదు. వాడే పిలిచి ఇప్పుడైతే వాడే రావట్లేదు. నడిచి కాళ్ళు అయితే అరిగిపోయాయి, చొక్కా తడిచిపోయింది. ఇప్పుడు ఒక చిన్న పని నుండి అయితే రాపూర్కి వచ్చిన. మా డాడీ ఒక చిన్న పని చెప్పాడు, రాపూర్ బస్ స్టాండ్కి వచ్చాను. అందుకని రాపూర్ బస్ స్టాండ్. వర్షం అయితే ఫుల్గా పడుతుంది. నాకు తెలిసి ఇంకా వీడియో ఇప్పుడు కంటిన్యూ చేయలేమనుకుంటా. ఈవినింగ్ అటు వాన తగ్గితే కంటిన్యూ చేద్దాం. ఇదైతే డ్యామ్ గెస్ట్ హౌస్. మనం గెస్ట్ హౌస్ చూడడానికి అయితే వచ్చాము ఇప్పుడు. ఇది గెస్ట్ హౌస్ తెలుగుగంగ్. ఇది 22 ఊర్లు మునిగిపోయి దాని కింద ఇది గెస్ట్ హౌస్ గా కట్టారు. ముందుకెళ్తే వాటర్ నుంచి అవ్వబడతా ఉంటాయి. ఇక్కడ ఏంటంటే కరెంటు అదే వాచ్ ఉంది, గడియారం. చూడండి ముందుకు టైం చెప్తుంది. ఎన్ని రూమ్స్ ఉంటాయి మొత్తం ఇక్కడ? మొత్తం 4 రూమ్స్, సూట్లు 4 సూట్లు అయ్యి. అయినా ఆఫీసర్లు వస్తే ఆఫీసర్లకైనా మాకిరా ఇస్తారు, మనకి ప్రజల కోసమే కదా ఇది కట్టించింది. అందుకని ప్రజలకు కూడా ఇస్తారు. ఇదే ఆఫీసర్లు వచ్చినప్పుడు ఉండి అంటే వర్షాలు ఎక్కువ అయినప్పుడు ఏమన్నా కట్ట ఏమన్నా డ్యామేజ్ అవుద్ది ఏందని తగ్గిపోతుంది. అది మొత్తం ప్లాన్. ప్లాన్ ఇదే. ప్లాన్ అయితే ఈ గెస్ట్ హౌస్ ప్లాన్ అనమాట. ఇవైతే పెంచులకోన కొండలు. ఆ కొండల మీద పడిన వానంతా ఇలా పారుకుంటూ వచ్చి ఇలా డ్యామ్లోకి అయితే చేరిపోతాయి అనమాట. సోమశిల వాటర్ కూడా ఇక్కడికైతే వదులుతారు. 22 ఊర్లు ఇలా మునిగిపోయాయి నీళ్ళు వచ్చేసి. వాళ్ళందరికీ గవర్నమెంట్ అయితే స్థలాలు ఇచ్చింది. చూసారు కదా, ఇదైతే మొత్తం డ్యాము, అన్ని ఊర్లు పక్కన పెంచులకోన కొండలు అన్ని ప్లాన్ అనమాట. ఇదైతే మాత్రం మనం నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ గడియారం ఉంటుంది,
అది ఎండను బట్టి ఇచ్చి టైం చెప్తుంది. బట్టి టైం తెలిపేది. మరి మబ్బేసినప్పుడు తూర్పు తిరిగి దండం పెట్టు. లేదా ఇక్కడ కింద అయితే అదే ఇక్కడేనా? మనమైతే ఇప్పుడు డ్యామ్ ఎంట్రీ చూద్దాం. విజువల్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. బోర్డు కూడా ఉంది అప్పుడు యాంటిక్స్ లో అనమాట. చూడండి అక్కడ చంద్రముఖి ఉంటుంది లోపల. చంద్రముఖి అక్కడ ఉంటాయి. అది గెస్ట్ హౌస్ అనమాట. ఇది మెయిన్ హౌస్. ఇదైతే చూడండి మెయిన్ హౌస్. బొమ్మలా దానికి అర్థమైంది. అది శ్రమకి నిదర్శనం ఉంటుంది. అయితే అంటే ఎంతో కష్టపడి దీన్ని కట్టారనే, ఇంత శ్రమిస్తారనమాట. అయితే శ్రమకు ఫలితం ఇది. చాలా శ్రమిస్తే ఇది వచ్చారనమాట. దిస్ ఇస్ ద గెస్ట్ హౌస్ గైస్. ఇప్పుడే గెస్ట్ హౌస్ అయితే అయిపోయింది అనమాట. ఇప్పుడు మనం వాటర్ దగ్గరికి వెళ్దాం. వాటర్ డ్యామ్ వాటర్ కట్ట పక్కనే ఉంటుంది. గైస్ వచ్చేసాం. ఇప్పుడే గెస్ట్ హౌస్ అయితే అయిపోయింది. కిందకైతే వచ్చాము అనమాట. ఇక్కడ బోట్స్ ఉన్నాయి, చూపిస్తాను చూడండి. चिंटू क्या हुआ? ओ भाई क्या हुआ भाई? क्या हुआ? क्या हुआ? बोलो मेरे को बोलो. बोलता नहीं, सीधा ఫైట్. చింటూ బాయ్లు అయితే చాలా మంది వచ్చున్నారు. ఏదో పెద్ద గొడవ జరిగేటట్టుంది. అయితే ఫుల్ ఫైర్ లో ఉన్నాయన్నమాట చింటూ బాయ్లు. ఏదో పెద్ద గొడవ జరుగుతుంది. మనం వీలైనంత తొందరగా వెళ్ళిపోతే మనకు మంచిది. ఏదో బోట్ ఏదో వస్తుంది అక్కడ. ఇంకో బోట్ ఉందంట. విలేజ్ అరకు కూడా వెళ్దాం. చూసారు కదా వెనకాల మన కట్ట సైడ్. అదైతే మొత్తం 19 కిలోమీటర్స్, చాలా దూరం ఉంటుంది నుంచి. అందుకే అది పెద్ద చూపించట్లేదు, జస్ట్ కట్ట ఉంటుంది. చూసారు కదా ఇప్పుడు ఒక బోట్ అయితే వచ్చింది. వాళ్ళని అయితే అడదాం, ఒక రౌండ్కి తీసుకెళ్తారేమో. రౌండ్కి తీసుకెళ్తారంటే వెళ్దాము. ఒక రౌండ్ నైట్ అయిపోతుంది కదా, వెళ్తారో డౌట్. ఒకవేళ ఇప్పుడు వెళ్దాం. ఎక్కడ దాకన్నా? అడదాకా అటు పోయి చూద్దు. వచ్చేసాం. ఇప్పుడే బోట్ ఎక్కాము. మాట్లాడుకున్నాం, కొంచెం మాట్లాడుకుంటే పని అయిపోయింది అనమాట. చూసారు కదా ఇదైతే మా కండ్ల డ్యాము, డైకు, మా గెస్ట్ హౌస్ అన్నీ అయితే ఇదే అనమాట. ఈ వీడియో అయితే ఇంతటితో సమాప్తం. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. మీకు వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పుడు దాకా బాయ్.